అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 20వ తేదీకి ఏడాది గడిచిపోయింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రచారంలో అధికారంలోకి వచ్చారు. మరి ఈ ఏడాది కాలంలో ఆయన పాలన గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. కేవలం అమెరికన్లే కాకుండా ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లను జైల్లో వేసిన ఘనత కూడా ట్రంప్కే దక్కుతుంది. ఏడాది గడిచిన సందర్భంగా ఆయనను వైట్ హౌస్లో మీడియా సమావేశంలో తన అక్కసును ఐక్యరాజ్య సమితిపై వెళ్లగక్కారు. గత 10 నెలల్లో తాను 8 యుద్ధాలు ఆపించా, అయినా యుఎన్ తనకు ఎక్కడా సాయం చేయలేదని మండిపడ్డారు. గత ఏడాది మేలో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపించా, అప్పుడు యుఎన్ చోద్యం చూసిందని, తప్పించి తనకు అండగా నిలవలేదని యుఎన్పై విమర్శలు గుప్పించారు. యుద్ధాలు ఆపించినందుకు తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడునేనని అన్నారు. మీడియా సమావేశంలో ట్రంప్ ఇంకా ఏమన్నారో ఒక లుక్కేద్దాం. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఏడాది పదవీకాలం పూర్తయిన క్రమంలో ఆయన మంగళవారం వైట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాను సాధించిన ఘనకార్యాల గురించి గొప్పలు చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకొచ్చింది ఏమంటే, గత 10 నెలల్లో తాను 8 యుద్ధాలు ఆపించా, అయినా ఐక్యరాజ్య సమితి తనకు సాయం చేయలేదని తన అక్కసు వెళ్లగక్కారు. ఒక్కో యుద్ధం ఆపినందుకు తనకు ఒక్కో నోబెల్ ప్రైజ్ను తాను అర్హుడిని అని అన్నారు. ఇక ఈ మీడియా సమావేశంలోని ఆయన ఐక్యరాజ్య సమితి లేదా యుఎన్పై తన వాగ్బాణాలు సంధించారు. తాను 10 యుద్ధాలు ఆపితే యుఎన్ ఒక్క యుద్ధంలో కూడా తనకు సాయం చేయలేదని మండిపడ్డారు. యుఎన్ చొరవ తీసుకోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం ముగిసిన యుద్ధాలకు బోర్డ్ ఆఫ్ పీస్ అవసరం లేదని పేర్కొన్నారు. ఇక ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ట్రంప్ చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన బోర్డ్ ఆఫ్ పీస్లో పలు దేశాలకు చెందిన ప్రెసిడెంట్లను ఆహ్వానించారు. వారిలో పుతిన్తో పాటు జెలెన్స్కీ, మోదీని కూడా చేరమని కోరారు. బోర్డ్ ఆఫ్ పీస్ గురించి ఆయన గొప్పగా చెప్పుకొచ్చారు. ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ గురించి వివరిస్తూ, కొత్తగా ఏర్పడిన బోర్డు గాజాలో పరిపాలన, పునర్నిర్మాణం, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం తదితర పనులను నిర్వహించాల్సి ఉంటుంది. ఇండియాను కూడా భాగస్వామ్యం కావాలని ఆఫర్ చేశారు. అయితే బోర్డులో ఒక్కో సీటుకు $1 బిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 8,900 కోట్లు చెల్లించాలి. అయితే ఇదే మీడియా సమావేశంలో ఒక మీడియా ప్రతినిధి యునైటెడ్ నేషన్స్ స్థానంలో బోర్డ్ ఆఫ్ పీస్తో మార్చేస్తారా అని ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ, యుఎన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, అయితే యుఎన్కు సమస్యను పరిష్కరించే సత్తా ఉంది. తాను యుఎన్ ఫ్యాన్ను అని అన్నారు. అయితే యుఎన్ తనకు ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించలేకపోతోంది. తాను యుద్ధాన్ని సెటిల్ చేసినట్లు ప్రతి యుద్ధాన్ని యుఎన్ సెటిల్ చేయాలి. కానీ యుఎన్ యుద్ధాలను ఆపించడంలో ఘోరంగా విఫలమైంది. తాను యుఎన్ వద్దకు వెళ్లను, అసలు యుఎన్ గురించి తాను ఆలోచన కూడా చెయ్యను. అయితే యుఎన్ అత్యంత సామర్థ్యం కలిగిన సంస్థ కాబట్టి దాన్ని అలానే కొనసాగించాల్సిందేనని అన్నారు. యుఎన్ అంశం తర్వాత ఆయన పాకిస్తాన్, ఇండియాల మధ్య జరిగిన యుద్ధం గురించి ప్రస్తావించారు. గత ఏడాది మేలో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. మొత్తం 8 విమానాలు కూలాయి. 2 దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇక్కడికి వచ్చారు. మీరు యుద్ధాన్ని ఆపించి 10 మిలియన్ ప్రజల ప్రాణాలు కాపాడారని తనతో చెప్పారని ట్రంప్ అన్నారు. ఒక్కో యుద్ధాన్ని ఆపినందుకు తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుణ్ణని చెప్పుకొచ్చారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడాను, మరి నార్వేకి ఇవన్నీ కనపడ్డం లేదా అని ప్రశ్నించారు. నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేది నార్వే అన్న విషయం తెలిసిందే. ఈసారి నోబెల్ శాంతి బహుమతి దక్కించుకుంది వెనిజువెలాకు చెందిన మారియా కోర్నియా మచాడో. ఆమె వెనిజువెలాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. అందుకే మారియా అంటే తనకు గౌరవం. ఇక మారియా కూడా తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హురాలిని కాదు, మీరే అర్హులని చెప్పారని ట్రంప్ చెప్పారు. ఇక తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని ఆమె ట్రంప్కు అంకితమిచ్చిన విషయం తెలిసిందే.
ఇక ట్రంప్ మాత్రం తాను 8 యుద్ధాలు ఆపించానని గొప్పలు చెప్పినా ఇండియా మాత్రం పాకిస్తాన్తో యుద్ధం ఆపడానికి ట్రంప్ ఎలాంటి చొరవ తీసుకోలేదని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పింది. అయినా ట్రంప్ మాత్రం ఇండియా పాక్ యుద్ధాన్ని ఆపించారని చెప్పిందే చెబుతూ వస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్లో పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టులు పహల్గామ్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లిన టూరిస్టులను, ముఖ్యంగా హిందువులను వారి మతం అడిగి కాల్చి చంపింది. అటు తర్వాత ఇండియా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. అలాగే పాక్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను రన్వేలను ధ్వంసం చేసింది. దీంతో ఇండియా దాడిని పాక్ తట్టుకోలేకపోయింది. కేవలం 4 రోజుల్లోనే కాళ్లబేరానికి దిగివచ్చింది. పాకిస్తాన్కు చెందిన టాప్ మిలిటరీ అధికారులు ఇండియాకు చెందిన ఉన్నతాధికారులతో మాట్లాడి కాల్పుల విరమణకు అంగీకరించాలని కోరడంతో ఇండియా అంగీకరించింది. అయినా పాక్ మాత్రం ఇండియాపై యుద్ధం చేసి తాము గెలిచామని గొప్పగా చెప్పుకుంటోంది. ఇండియాకు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చామని అబద్ధాలు చెప్పి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్స్తో పాటు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రమోషన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ట్రంప్ పాలన విషయానికొస్తే మొదటి సంవత్సరం నుంచి 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న క్రమంలో ఆయన వైట్ హౌస్లో సుమారు 1:40 నిమిషాల సేపు వివిధ అంశాల గురించి ప్రస్తావించారు. చేతిలో పెద్ద ఎత్తున ప్రింటౌట్లు పెట్టుకుని మీడియాతో మాట్లాడారు. తాను సాధించిన ఘనకార్యాల గురించి ఏకరువు పెట్టారు. ప్రధానంగా దేశం నుంచి అక్రమ వలసదారులను సాగనంపానని గొప్పగా చెప్పుకున్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేశానని చెప్పారు. అమెరికాకు, యూరప్కు సంబంధాలు బెడిసికొట్టిన అంశం గురించి, గ్రీన్లాండ్ను ఎందుకు ఆక్రమించాల్సి వస్తుందో దాని గురించి వివరించారు. ఇక దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో యూరోపియన్ నాయకులు మంగళవారం నాడు భేటీ అయ్యారు. అదే సమయంలో ట్రంప్ మాత్రం బలవంతంగా అయినా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్నారు. అయితే కెనడియన్ ప్రధాని మార్క్ కార్నీ దావోస్లో మీడియాతో మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలను వెంటనే అమెరికా నాయకత్వానికి స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చారు. ట్రంప్ కొత్తగా ఏఐతో అమెరికా మ్యాప్ను తయారు చేయించారు. ఈ మ్యాప్లో కెనడా, గ్రీన్లాండ్, వెనిజువెలాను అమెరికాలో కలిపేశారు. అందుకే కార్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు తనకు ముప్పు తప్పదని EU నాయకులను ఏకం చేస్తున్నారు. ఇక ట్రంప్ కూడా బుధవారం దావోస్ వెళుతున్నారు. దావోస్లో గ్రీన్లాండ్కు సంబంధించి పలు మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ మీటింగ్లలో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ట్రంప్. గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎలా ఆక్రమిస్తారని ప్రశ్నిస్తే మీరే చూస్తారుగా అంటూ జవాబిచ్చారు. ఇక తాజాగా ఆయన గ్రీన్లాండ్కు మిలిటరీని పంపించారు. అలాగే పలు యూరోపియన్ దేశాలపై టారిఫ్ పెంచుతారని హెచ్చరించారు. ప్రస్తుతం EU దేశాలన్నీ ట్రంప్కు వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయి. అమెరికాలో మిన్నోసోటాలో ఏకంగా 2000 మంది ఫెడరల్ ఏజెంట్స్ను పంపించి అక్కడి నుంచి సోమాలియా నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ను గెంటేయడానికి భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. సోమాలియా అమెరికన్లు పచ్చి మోసగాళ్లు అని మండిపడ్డారు. వారిని దేశం నుంచి తరిమేయాల్సిందే అని పట్టుదలతో ఉన్నారు. సోమాలియా అమెరికన్లు ఆయనను చెత్తతో పోల్చారు. వారిని క్రిమినల్స్ అంటూ సంబోధించారు. ఈ నెల 7న మిన్నియాపోలిస్లో 37 ఏళ్ల అమెరికన్ యువతి 3 పిల్లలు తల్లి రెన్నీ నికోల్ గుడ్ను ICE ఏజెంట్లు కాల్చి చంపడం గురించి ప్రస్తావించారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. గుడ్ మృతి పట్ల సానుభూతి ప్రకటించారు. అయితే తప్పంతా నిరసనకారులదే అన్న నెపాన్ని వారిపై నెట్టేశారు. ICE ఏజెంట్లను వెనకేసుకొచ్చారు. నికోల్ గుడ్ తండ్రి తన అభిమాని అని చెప్పుకొచ్చారు. మొత్తానికి మొదటి ఏడాది పాలనలో యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన ట్రంప్ 2వ సంవత్సరంలో యావత్ ప్రపంచాన్ని ఎంతలా వేధిస్తాడో వేచి చూడాల్సిందే.